ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ఈ రోజు అయితే మనం నెల్లూరు జిల్లా కందుకు నియోజకవర్గం ఉలాపాడు మండలం ఉలాపాడు నుంచి సుమారుగా 5.7 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అలగాయపాలెం దగ్గర అయితే మనం ఉన్నాం. అలగాయపాలెం ఎస్సీ కాలనీ అనమాట. ఈ యొక్క ఊరు ప్రత్యేకత గురించి మీకు ఈ రోజు అయితే వివరించడానికి మేము ముందు వచ్చాం. ఇక్కడ అంత స్పెషాలిటీ ఏంటంటే, సో మనకు కనిపిస్తుంది ఇక్కడ ఒక హౌస్. ఆ హౌస్ గురించే మనం ఈ రోజు అయితే మాట్లాడుకోబోతున్నాం. హౌస్ అంటున్నారు, అది చూస్తేనేమో ఒక కొంచెం డిఫరెంట్ గా ఉంది, ఒక ఇల్లు లాగా ఉంది అని అనుకున్నారు. సో దాని గురించి ఈ రోజు మనం మాట్లాడబోతున్నాం. సో ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ మామూలుగా మనము పాత రోజులు చూసినట్లయితే గొడవలు అయితే సో ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఒక రచ్చబండ అనే కార్యక్రమం ఉంటుంది కదా, అంటే అందరూ ఒక ప్లేస్కి వచ్చి తీర్పునిస్తారు. పెద్ద మనుషులు కూర్చోబెట్టేసి ఇలా ఇలా జరిగిందని చెప్పేసి తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. సో సేమ్ అలానే ఈ గ్రామంలో ఈ ఎస్సీ కాలనీలో ఎవరికైనా ఏ సమస్య వచ్చినా ఈ కమిటీని అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడికి వచ్చి పెద్ద మనుషులు ఉంటారు, ఆ పెద్ద మనుషులు తీర్పిస్తారు. అది కూడా కాని క్రమంలో స్టేషన్కి మాత్రమే, పోలీస్ స్టేషన్కి మాత్రమే వెళ్తారంట, లేకపోతే ఇక్కడే తీర్పునైతే చేసుకుంటారంట. మరి ఇలాంటిది మనం ఎప్పుడో సినిమాలలో చూసాం. సో పాత రోజులు అంటుంటే విన్నాం. బట్ ఇప్పుడున్న జనరేషన్లో అందరూ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. కానీ ఈ గ్రామం వాళ్ళైతే అలా వెళ్ళరంట. ముందు ఇక్కడ కమిటీని ఏర్పాటు చేసుకుని, ఎందుకంటే ఇక్కడ తీర్పునించుకొని తీర్పు న్యాయం జరగనప్పుడు మాత్రమే స్టేషన్కి వెళ్తారంట. మరి ఈ ఊరు అంత ప్రత్యేకమైనది. మరి ఇలాంటి ఊరు కూడా ఉంది, ఇలాంటి ఏరియాలు కూడా ఉన్నాయంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మరి అది కొంచెం డిఫరెంట్గా అరేంజ్ చేశారు. దీనికంటూ ఒక చరిత్ర ఉందండి. సో ఇది ఎందుకు ఇక్కడ కమిటీని ఏర్పాటు చేశారు, ఇది ఎవరు కట్టారు, ఏంటి అసలు ఎలా కట్టారు, ఇక్కడ ఎందుకు ఇలా అనేది క్లియర్గా మనకి ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకున్నాం పదండి. ఇది నిర్మించడం కూడా, ఈ కమిటీని రూమ్ నిర్మించడం కూడా చాలా అందంగా నిర్మించారు. సో నమస్తే సార్, చెప్పండి. మీ పేరేంటి? మల్లికార్జున్ సార్. ఏంటి మామూలుగా ఏదైనా సమస్య వస్తే ఎక్కువ పోలీస్ స్టేషన్కి వెళ్తాము, బట్ ఈ గ్రామం ఏంటి సార్, ఏ సమస్య వచ్చినా ఇక్కడ కమిటీ ఏర్పాటు చేసుకుని పెద్దలు తీర్పిస్తారంట, అది నిజమేనా? పెద్దలు చేస్తారు. ఓకే. సో ఎప్పటి నుంచి ఇలా వస్తుంది సార్? ఫస్ట్ నుంచి వస్తుంది, స్టార్టింగ్ నుంచి. అంటే మొదటి నుంచి కూడా మీరు ఎప్పుడు బయటకు వెళ్ళింది లేదు, సో అన్ని ఇక్కడ తీర్పులు ఇచ్చుకున్నారు. ఓకే. ఇక్కడ కాని క్రమంలో మీరు బయటికి వెళ్ళారు. బయటకు. ఓకే. అసలు ఇక్కడ ఈ కమిటీని ఏర్పాటు చేయడం కారణం ఏంటి, అసలు ఏంటి సార్? కారణం ఏం లేదు, ఈ కాలనీ స్టార్ట్ చేసినప్పుడు సంస్థ వచ్చారు. సంస్థ వాళ్ళు వచ్చి దీన్ని ఇల్లు కట్టించిన తర్వాత దీన్ని కూడా కట్టేయాలి. అంటే ఎక్కడి నుంచి వచ్చారు సార్ సంస్థ? మనోళ్ళే, ఇక్కడ వాళ్ళే సంస్థ వాళ్ళ తరపున కట్టించారు. ఓకే. సో ఇక్కడ మేము విన్నాము ఎవరో నరసింహారెడ్డి అని. ఓకే, నరసింహారెడ్డి గారు కట్టించారు. కాలనీ కూడా ఆయనే కట్టించాడు. కాలనీ కూడా గవర్నమెంట్ కొంత తీసుకున్నారు, గవర్నమెంట్ ఇచ్చేదేమో ఇచ్చారు, తక్కిన నరసింహారెడ్డి అని వేసుకొని కట్టించారు. సో మామూలుగా మేము విన్న ప్రకారం ఏంటంటే, ఎవరో యుఎస్ నుంచి ఒక లేడీ వచ్చి ఇక్కడ 6 లక్షల వరకు ఇక్కడ ఇచ్చారు సంస్థకి అని విన్నాము. అక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు పెద్దలు. అదేం లేదు. ఓకే. ఇక్కడ ఎవరు వచ్చినా మంచిగా ట్రీట్ చేస్తారు, సో లోపలికి కూడా మమ్మల్ని ఎలా చేస్తారంట కదా, నిజమేనా సార్? నిజమేనా? సో ఇక్కడున్న గ్రామస్తుల ప్రత్యేకత ఏంటంటే, ఎవరు వచ్చినా ఇక్కడైతే కూర్చోబెట్టి సో మాట్లాడతారంట. సో ఎందుకు సార్ అది ఎలా వచ్చింది సార్? అది మొదటి నుంచి వస్తుంది మాకు. మరి మామూలుగా మనం ఇలాంటి కమిటీని కట్టడమే, ఒక రూమ్ కట్టడమే చూసినట్లయితే కింద కడతారు. మరి ఇదేం సార్ కొంచెం డిఫరెంట్ గా కట్టారు ఇక్కడ? ఇది 2-3 దిక్కులు కట్టించారంట వాళ్ళు, సంస్థ వాళ్ళు. ఇక్కడ కూడా ప్రత్యేకంగా ఉండాలని కట్టించారు. సో ఓకే. సో చాలా మోడల్ గానీ చూడడానికి చాలా బాగుంది. ఒకసారి లోపలికి వెళ్దామా? ఓకే. సో ఇది చాలా డిఫరెంట్ గా కట్టించారండి, కట్టడం కూడా. అంటే కింద స్తంభాలు పెట్టేసి పైకి ఒక నీట్ గా ఉంది, చూడడానికి ఫారెన్ లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఓకే. ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఇది కట్టించి? 2014. ఇది 2014లో అయితే కట్టడం జరిగింది. సో ఈ విధంగా అయితే చేశారు. మరి నీట్ గా ఉందన్నమాట. సో ఇలా మనం కూడా తక్కువ రేట్తో హౌసెస్ అయితే కట్టుకోవచ్చు, ఇలా కూడా కట్టుకుంటారని చెప్పేసి కొత్తగా ఉంది. మరి ఇంత చక్కగా అయితే ఈ కమిటీ రూమ్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరు చూసినట్లయితే ఇక్కడ ఎంత నీట్గా ఉంది. మామూలుగా ఇలా కూడా హౌస్ కట్టుకుంటే చాలా బాగుంటుంది, చాలా తక్కువ అమౌంట్తో మంచి హౌస్ను అయితే ఇవ్వచ్చు. చూడడానికి ఎంత మంచి బిల్డింగ్లు ఉన్నా, అపార్ట్మెంట్లు ఉన్నా, పెద్ద
మామూలుగా బిల్డింగ్స్ ఎక్కువ ఉన్న బంగ్లాలు ఉన్నా కూడా ఈ హౌస్ చూస్తే అవన్నీ తగ్గిపోతాయి అనమాట, అంత బాగుంది. సో ఇలాంటి హౌసెస్ కూడా కట్టుకోవచ్చు, ఇలా రూమ్లో వేసుకోవచ్చు అని కూడా. సో నిజంగా ఈ ఊర్లోనైతే నేను ఫస్ట్ టైం చూసాను. మనకందుకు నియోజకవర్గంలో ఎన్నో ప్లేసులు తిరిగాం, బట్ ఇలాంటి హౌస్ అయితే నేను ఎప్పుడూ చూడలేదు, నేను ఇక్కడే చూస్తున్నాను. మరి కమిటీ అంటే ఆ మాత్రం ఉండాలి. సో ఇక్కడ ఈ ఊరు ప్రత్యేకత కూడా ఇదేనమాట. సో ఏదైనా కొంచెం స్పెషల్గా ఉండాలి అని అనుకుంటారు, అందుకే ఇక్కడ తీర్పులు కూడా చాలా స్పెషల్గా ఉంటాయి. సో ఎలాంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళరు, అందుకే ఈ అలగాయపాలెంకి ఒక పేరు ఉందన్నమాట. సో మేము ఎక్కడికి వెళ్ళాం అంటే స్టేషన్కి తక్కువ అనమాట, ఏ సమస్య వచ్చినా వీళ్ళే తీర్చుకుంటారు అని చెప్పేసి చాలా అంటే చాలా అనుకుంటూ ఉంటారు పబ్లిక్. సో ఈ విధంగా అయితే వీళ్ళు నిర్మించుకోవడం జరిగింది, చాలా నీట్గా ఉంది. కానీ కింద మీరు చూసినట్లయితే స్లాబ్ అయి పోస్తా అంటారు, అలా ఏం పోయలేదు, స్తంభాలు మాత్రమే పెట్టేసి ఇక్కడ ఒక 6 స్తంభాలు అనమాట దీన్ని అమర్చడం జరిగింది. సో ఒకసారి సార్ కూడా ఉన్నారు, ఎలాంటి తీర్పులు ఇస్తారు ఏంటి ఒకసారి తెలుసుకుందాం. ఎలాంటి తీర్పులు ఇస్తారు ఏంటి, ఏ సమస్యలు అసలు ఎలా జరిగాయి ఇక్కడ, కుటుంబంలో ఏ సమస్య వచ్చినా చేస్తారు. మామూలుగా మనం పాత రోజులు చూసినట్లయితే ఒక రచ్చబండ అంటారు, ఒక అరుగు దగ్గర కూర్చొని పెద్ద మనుషులు ఉంటే వీళ్ళు వచ్చేసి ప్రాబ్లమ్స్ తీస్తాయి, మనం మూవీలోనే మాత్రం చూసాం సినిమాలలో, బట్ ఇలా చూడడం కొత్త. మరి మీ ఊర్లో ఎలా ఉంటుంది సార్? మా ఊర్లో ఇదే కమిటీ హాల్లోనే రచ్చబండలాగా కూడుకొని అంటే ఎలాంటి సమస్యలు సార్? ఎలాంటి కుటుంబంలో ఏమొచ్చిన స్టేషన్ కి మాత్రం వెళ్ళరు. ఓకే, సో ఎందుకు వెళ్ళరు సార్? మామూలుగా ఇంకా పెద్ద మనుషులు ఉంటారు కాబట్టి ఓకే, ఏదైనా హెల్ప్ కావాలన్నా చేస్తూ ఉంటారా? ఎవరైనా బాగలేక ఒకరికి ఒక కుటుంబానికి ఇబ్బంది వచ్చిందంటే అందరు కలిసి కట్టుగా చేసుకుంటారు, ఇక్కడ చేసుకుంటారా? సో అది ఎలా సార్? అని నలుగురు మాట్లాడుకొని మాట్లాడుకుంటారు. సో ఇక్కడ ఏదైనా సమస్య వచ్చినా కూడా అందరూ కలిసి కట్టుగా వాళ్ళకైతే హెల్ప్ చేయడం జరుగుతుంది. మామూలుగా మనం పాత రోజుల్లో చూసాం కదా సార్, ఒక సమస్య వస్తే నేనున్నానని చెప్పేసి అందరూ వస్తూ ఉంటారు. సో ఆ విధంగా మీరు మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. సో మీ ఏరియాలో మీ ఊర్లో ఇంత బాగా ఉండడం ఎలా అనిపిస్తుంది మీకు? బాగా అనిపిస్తుంది. సంతోషంగా ఇక్కడ ఉండడం మీకు హ్యాపీగా ఉంది? ఓకే, సో కొంచెం స్పెషల్ గా కూడా ఉంది సార్ మాకు కూడా, నిజంగా చాలా హ్యాపీగా ఉంది అన్నారు సార్ కూడా. ఇక థ్యాంక్ యూ సార్. ఓకే, మరి చూసారు కదండి, ఇప్పుడు మనం ఇక్కడున్న గ్రామస్తుల వాళ్ళ మాటలు కూడా అడిగి తెలుసుకున్నాం ఇది ఎలా ఏర్పడింది ఏంటి. సో ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది. మరి చూసారు కదండి ఇది ఎలా నిర్మించారు, లోపల మాత్రం చూసారు, మరి బయట అయితే ఈ విధంగా అయితే ఉంది. మామూలుగా అయితే మనం హౌసెస్ కట్టించేటప్పుడైనా రూమ్స్ కట్టించేటప్పుడైనా కింద స్లాబ్ అయితే పోయడం జరుగుతుంది, బట్ ఇక్కడ స్లాబ్ లేకుండా ఇలా నిర్మించుకున్నారు. బట్ ఈ మోడల్ చూస్తుంటే కొంచెం బాగా అఫీషియల్ గా అనిపిస్తూ ఉండిద్ది, లేక పెద్ద పెద్ద జాబ్ చేసే వాళ్ళ ఇల్లు లాగా ఉన్నాయన్నమాట. సో ఇలా కూడా హౌసెస్ కట్టుకోవచ్చు, ఇలా కట్టుకుంటే నిజంగా తక్కువ బడ్జెట్ తో అయిపోతుంది అనమాట. సో అంత బాగుంది. మరి డౌన్ సైడ్ కూడా ఈ విధంగా అయితే ఉంది. మామూలుగా ఇలా కూడా చేసుకోవచ్చు, మామూలుగా కింద మొక్కలు కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా కానీ మన హౌస్ నిర్మించుకున్నట్లయితే మొక్కలు కూడా వేసుకోవచ్చు అనమాట కింద. సో ఆ విధంగా అయితే ఇక్కడ ఉంది. మరి ఈ గ్రామం ప్రత్యేకత గురించి తెలుసుకున్నాం. మరి ఈ రోజుల్లో ఎక్కడున్నాయండి ఇలా? సో మామూలుగా ఏదైనా సమస్య వస్తే స్టేషన్కి వెళ్ళిపోతూ ఉంటారు, బట్ ఆ రోజులు నాకు మళ్ళీ ఈ గ్రామంలో అయితే గుర్తు చేసింది. నిజంగా ఇలాంటి గ్రామాల్లో ఇలాంటివి కూడా ఉన్నాయంటే నిజంగా చెప్పుకోవాల్సిన విషయాలే. మరి ఈ అలగాయపాలెం ఎస్సీ కాలనీ అంటే ఆ మాత్రం ఉండాలి, తగ్గేదే లేదు. సో నిజంగా ఈ గ్రామం అంటే మనకందుకు నియోజకవర్గంలో ఇలాంటి ప్లేసెస్ కూడా ఇలాంటి ఏరియాలు కూడా ఉన్నాయంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మరి చూసారు కదండి, ఇక్కడ ఏ సమస్య వచ్చినా పెద్ద మనుషులు ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని తీర్పునైతే ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడికి మాత్రం వెళ్ళరంట. ఈ అలగాయపాలెం ఎస్సీ కాలనీ స్పెషాలిటీ అదేనంట. మరి ఇక్కడ హౌసింగ్ కూడా చూసారు ఎలా నిర్మించుకున్నారు ఏంటి. మరి సో ఇది చూసిన తర్వాత ఇంకొక మాట చెప్పాలనిపించింది. సో ఇలా కూడా హౌసెస్ కట్టించుకుంటే తక్కువ అమౌంట్తో మంచి హౌస్ని కూడా కట్టించుకోవచ్చు అని చెప్పేసి ఇదే నిదర్శనం అనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా హౌసెస్ ఎలా ఉంటాయి ఏంటి. మరి తీర్పును కూడా మీరు కూడా మీ గ్రామంలో ఇలా కూడా మెయింటైన్ చేసినట్లయితే నిజంగా మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనమే సాల్వ్ చేసుకునే విధంగా అయితే అవుతుంది. సో ఇక్కడ కూడా ఎవరికైనా సమస్య వస్తే అందరు యూనిక్గా అయితే ఉంటారంట. ఇది కూడా చాలా స్పెషల్గా అనిపిస్తుంది, చాలా కొత్తగా అనిపిస్తుంది. సో నేను ఇలాంటి బయట మూవీలలో చూడడమే కానీ అసలు వినిందే లేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పిన తర్వాత కంపల్సరీ ఇది మీకు కూడా తెలియచేయాలని చెప్పేసి మేమైతే రావడం జరిగింది. మరి ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ చందుతో నేను మీ సుకుమారి.